టీజర్ ట్రైలర్ మాత్రమే కాదు, ఓ సినిమా టైటిల్ను రివీల్ చేస్తూ రిలీజ్ చేసే మోషన్ పోస్టర్ కూడా సినిమాపై ఎక్కడలేని అంచనాలను పెంచేందుకు ఉపయోగపడతాయి. ఆడియన్స్లలో, ఫిలిం లవర్స్లలో ఇనీషియల్ ఇంప్రెషన్ను కలిగేలా చేస్తాయి. ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన చేతబడి మోషన్ పోస్టర్ కూడా ఇదే చేస్తోంది. చిన్న మోషన్ పోస్టరే ఇప్పుడు ఈ సినిమాపై టెర్రిఫిక్ ఎక్స్పెక్టేషన్ను పెంచేస్తోంది. అందరికీ తెలియని థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు సినిమా గురించి అందరూ ఆరా తీసేలా చేస్తోంది. శ్రీ శారదారమణ క్రియేషన్స్ బ్యానర్ పై నందకిషోర్ నిర్మాణంలో నూతన దర్శకుడు సూర్యాస్ రూపొందిస్తున్న చిత్రం చేతబడి. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సూర్యాస్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. కోడి తలతో రక్తంతో ఉన్న ఈ మోషన్ పోస్టర్ చూసిన వారందరికీ థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇస్తోంది. ఇప్పుడు చేతబడి మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ డైరెక్టర్ సూర్యాస్ ఈ సినిమా గురించి మాట్లాడారు. కథ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చేతబడి అనేది 16వ శతాబ్దంలో మన ఇండియాలో పుట్టిన ఒక కళ అని, రెండు దేశాలు కొట్టుకోవాలన్నా, రెండు దేశాలు కలవాలన్నా ఒక బలంతో ఉండాలి. కానీ ఒక ఈవిల్ ఎనర్జీతో మనిషిని కలవకుండా అతన్ని చంపే విద్యే చేతబడి అని వివరించాడు. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారని, తన సినిమాలో చాలా విభిన్నంగా చూపించబోతున్నా అంటూ చెప్పాడు. మన బాడీలో ప్రతి దానికి ఒక ప్రాణం ఉంటుంది, జుట్టుకు కూడా ఒక ప్రాణం ఉంటుంది. ఆ వెంట్రుకల ఆధారంగానే ఈ సినిమా ఆధారపడి ఉంటుందన్నాడు డైరెక్టర్ సూర్యాస్. 1953 గిరిడా అనే గ్రామంలో రియల్గా జరిగిన యథార్థ సంఘటనను ఆధారంగా చేసుకునే ఈ కథను సిద్ధం చేశారని ఆయన చెప్పాడు. సీలేరు అనే గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా తిక్కా ఉంటాయని, వర్షం పడినా అవి నేలలోకి దిగవని, అలాంటి మట్టిలో బతుకున్న నల్లకోడిని పెట్టి అమావాస్య రోజు బాణమతి చేస్తే ఎలా ఉంటుందో అనేది ఇందులో చూపించబోతున్నామంటూ చేతబడి స్టోరీ గురించి వివరించారు డైరెక్టర్ సూర్యాస్.